ఈ మధ్యకాలంలో కొత్తగా చూసేది ఏంటంటే అండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్. మీరు చెప్పారు చూసారా, ఎక్కువసార్లు మూత్రం వస్తుంది. ఓకే. 30 ఏళ్ల వయసోడు ఆఫీస్కి వెళ్ళంగానే అరగంటకి యూరిన్ వెళ్ళాలి సార్. రోజంతా వెళ్తానే ఉంటాను సార్. ఒకటే క్వశ్చన్ అడుగుతాను వారిని, అయ్యా నువ్వు రాత్రి పడుకుంటావు, ఎన్ని గంటలకు పడుకుంటావు? 10:30 పడుకుంటాను సార్. పొద్దున్న ఎన్ని గంటలకు సార్? ఎన్ని గంటలకు లేస్తావు? 6 గంటలకు లేస్తానండి. మధ్యలో ఎన్నిసార్లు లేస్తావు? అస్సలు లేనండి. అంటే హీఈస్ ఏబుల్ టు స్లీప్ 8 hours in a day, బట్ ద హోల్ డే హీఈస్ కంటిన్యూస్లీ హ్యావింగ్ ఎవ్రీ అవర్, ఎవ్రీ 1.5 hours. 90% ఆఫ్ ద టైమ్స్ ఇవన్నీ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వర్క్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ఆల్ ఇరిటబుల్ బ్లాడర్స్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్స్, నాట్ బికాస్ ఆఫ్ డిసీజ్. అండ్ ఇదొక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి, నాకు యూరిన్ సరిగా రావట్లేదండి, చాలా కష్టంగా వస్తుంది, ఫ్రీగా రావట్లేదు, స్లోగా వస్తుంది, చాలా టైం పడుతుంది. దిస్ ఈజ్ అనదర్ స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లం. సో బోత్ ప్రాబ్లమ్స్, వన్ నాట్ ఏబుల్ టు ఫ్లో ద యూరిన్, సరిగా రాకపోవడం. రెండోది ఇరిటబుల్ బ్లాడర్, ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడం. ఈ రెండు కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ 30 years ముందు నా ప్రాక్టీస్లో ఇలాంటి పేషెంట్స్ చూసేవాడు కాదు. కానీ ఇప్పుడు 30 years, 35 years, 40 years యంగ్ పీపుల్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ మనం వాళ్ళకి ఈ విధంగా జబ్బు ఉండే అవకాశం లేదు అనుకున్న వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. దిస్ బేసికలీ సైకలాజికల్ స్ట్రెస్, నో ఫిజికల్ అబ్నార్మాలిటీ. నేను ఎన్నైనా టెస్ట్లు చేయనివ్వండి, వాళ్ళలో ఎలాంటి అబ్నార్మాలిటీ ఉండదు. ఇట్స్ బేసికలీ ఏ సైకలాజికల్ స్ట్రెస్ విచ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ టు ద బ్లాడర్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక భయం వచ్చిందంటే చిన్నపిల్లడు యూరిన్ పాస్ చేసేస్తాడు. ఒకసారి భయంగా ఉందంటే మాటికి మూత్రం వెళ్ళాలనిపిస్తుంది. ఏంటి ఇవన్నీ? అడ్రినలిన్ గష్, అంటే మన బాడీలో అడ్రినలిన్ రిలీజ్. ఇది ఎందుకు వస్తుంది? స్ట్రెస్ వచ్చినప్పుడు అడ్రినలిన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఈ బ్లాడర్ ప్రాబ్లమ్స్ అనేటివి, యూరిన్ ప్రాబ్లమ్స్ ఇన్ దీస్ యంగ్ పీపుల్. వాళ్ళకి జబ్బులు ఉండవండి, వీళ్ళలో 90% ఆఫ్ ద టైమ్స్ ఇస్ ఎ సైకలాజికల్ స్ట్రెస్. పర్సనాలిటీ రిలేటెడ్ డిజార్డర్స్, టార్గెట్స్, దేర్ వర్క్ కల్చర్, ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్స్ ఆన్ టు దేర్ బ్లాడర్స్. ఐ డోంట్ నో దాన్ని ఇప్పుడు ఏమి దాన్ని స్టాప్ చేయడం. చాలామందికి చెప్తా ఉంటాను, రిజైన్ చేసేనా ఈ బ్లాడర్ సెటిల్ అయిపోతుంది అని చెప్తా ఉంటాను. సో ట్రీట్మెంట్ ఫర్ ఇట్ ఈస్ గెటింగ్ అవే ఫ్రమ్ ద జాబ్ అండ్ గెటింగ్ ఇన్ టు ఎ న్యూయర్ జాబ్ ఆర్ పాసిబుల్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. ఓ ప్రశాంతమైన జీవితం చూసుకోండి, కొంచెం ప్రశాంతత కావాలి. ఆర్ వీ షుడ్ గెట్ అక్లమటైజ్ టు దట్ లెవెల్. అది అక్లమటైజ్ కానప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మీరు మాత్రం మీ మనలతో భలే ఎంజాయ్ చేస్తున్నారు. మీ ప్రొఫైల్ పిక్ చూసాను నేను. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ ప్రొఫైల్ పిక్ రావడం. ఇద్దరు ఇక్కడ ఉంటారు కాబట్టి బయట ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి. కానీ మీ డాక్టర్స్కి సార్ పొద్దున్న లేస్తే ఇన్ని సర్జరీలు, ఇన్ని కోతలు, అసలు అవయవాల్ని చూడని రోజు అంటూ మీద ఉండదు. ఇలాంటిది మీకు కూడా ఒక ఎమోషన్, అంటే ఒక దెబ్బ తగిలింది అని అంటే, బ్లడ్ వచ్చింది అని అంటే ఒక ఎమోషన్ మన వాళ్ళకి వచ్చింది అని అంటే, లేదంటే ఎలా ఉంటుంది ఇంటర్నల్ మీ ఫీలింగ్? ఎవరికైనా ఉంటుంది. అంటే బేసిక్గా వి ఆల్ ప్రెజ్యూమ్ దట్ వీఆర్ ఆల్, అంటే వీఆర్ అడాప్ట్ టు ఇట్ అని అనుకుంటాం, కానీ దట్ ఎమోషన్స్ ఆర్ ఇన్హెరెంట్. ఐ కాంట్ షో దట్ ఎమోషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ పేషెంట్ కదా. ఇప్పుడు నా పేషెంట్ దగ్గర తను ఏదో కంప్లైంట్ చేసుకుని బ్లీడింగ్ అవుతా ఉందంటే, అయ్యో బ్లీడింగ్ అయిపోయిందని నేను కూడా అనిపెడితే ఇంక తను నా దగ్గర ఉంటాడా? నాకు కూడా ఆ విధంగా అనిపిస్తే తను నా దగ్గర ఉండలేడు కదా. సో దట్ ఎమోషన్స్ ఆర్ ఇన్హెరెంట్ విచ్ వీ డోంట్ ఎక్స్ప్రెస్, బట్ యాజ్ ఎ హ్యూమన్ దట్ ఎమోషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. వీ కాంట్ బికమ్ వితౌట్ బీయింగ్ ఎ హ్యూమన్ కదా. అది ఇన్హెరెంట్గా ఉంటుంది, వీ మే నాట్ ఎక్స్ప్రెస్. కరెక్ట్. కానీ 17 ఏళ్ళుగా నేను మిమ్మల్ని చూస్తున్నాను, ఇదే స్మైలు, ఇదే ఎనర్జీతో ఇన్నాళ్ళు నేను చూస్తూనే ఉన్నాను సార్. అయితే ఎలా సార్, అంటే నేను అనేది ఏంటంటే విసుగు విరామం లేకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు అంత ఓపిక. వాట్ ఈజ్ యువర్ స్ట్రెస్ బస్టర్ అంటే ఏం చెప్తారు? స్ట్రెస్ బస్టర్ అంటే కాదమ్మా, అంటే సి వీ బీన్ డూయింగ్ ద సేమ్ జాబ్ ఇన్ ద లాస్ట్ 35 years. ఈ 35 ఏళ్ళుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇదే పని చేస్తున్నా, అదే పేషెంట్ చూస్తున్నా, అదే చెప్తాడు వాడు. పెద్ద పేషెంట్ కమ్స్ టు మీ, ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు టాక్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ నెక్స్ట్ కంప్లైంట్. So half of the complaints I also know what he is going to say. I can predict that sort of a thing happening. But ultimately what gets that kick to do the same thing again next day? And somebody asked me that question. మీరు మళ్ళీ అదే చేస్తున్నారు, అదే బోర్ అంటున్నారు, మరి మరుసటి రోజు వచ్చి అదే చేస్తున్నారు, మరి ఎలా నడిపిస్తారు అలా అనుకుంటే, there are certain small events which happen అండి. లైక్ యు డూ ఎ కష్టమైన కేసు అనుకొని ఆపరేట్ చేసి సక్సెస్ఫుల్గా చేసాం, ఆ కిక్ ఒకటి ఉంటుంది కదా. ఓ పేషెంట్ చాలా కష్టంలో వచ్చి తను పోయేటప్పుడు వాళ్ళ మదర్ నా దగ్గరకు వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి నా కొడుకుని సేవ్ చేశారంటుంది. చాలు, అదొక్క ఆ మూమెంట్ ఈజ్ ఎనఫ్ టు కీప్ అస్ రన్నింగ్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ అగైన్. ఆ ఎమోషనల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ వెరీ స్మాల్ మూమెంట్.
మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ నాట్ క్యాప్చర్డ్. అది క్యాప్చర్ చేయలేం, అది ఫీల్లోనే ఉంటుంది. అది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూ 10-20 seconds, బట్ దట్ గెట్స్ అస్ ఇన్హరెంట్లీ. మేమే చాలా ఆనందంగా పులకిస్తూ ఉంటారు చూసారా, అలా. అది మనం వీ కెనాట్ షో ఇట్ ఎనీవేర్, బట్ వీ ఫీల్ ఇట్ ఇన్ సైడ్. దట్ మేక్స్ అస్ డూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. ఇంకొక రోజు చెప్తారని కాదు, కానీ దట్ మేక్స్ అస్ టు రన్, నాట్ ఫర్ ఇట్ బట్ టు రన్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. కరెక్ట్, ఎందుకంటే వాళ్ళలో ఉండే ఆ సంతోషం అంతే, అది ఒక్కటే, ఆ పర్సెప్షన్ అక్కడే ఉంటుంది అనమాట. ఆ కొంచెం టైంలోనే ఉంటుంది, కానీ అది చాలు మనల్ని నడిపిస్తూ ఉండడానికి. నేను చాలామంది విమెన్లో చూశాను సార్. మరి జెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. ఇన్ జనరల్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక యూరిన్ డ్రాప్ పడడానికి కూడా ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. అది విమెన్లో నేను చాలాసార్లు చూశాను. అంటే మేల్ కూడా అలాగే ఉంటుందా జనరల్గా? అలాగే యూరినరీ బ్లేడర్లో కూడా సైజెస్లో 1% డిఫరెన్స్ ఉంటుందా సార్? అండ్ మరోవర్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఇందులో 2 questions మిమ్మల్ని అడిగాను. మేల్ ఫీమేల్ ఎలా ఉంటుంది, బ్లేడర్ సైజెస్లో వాళ్ళకి వీళ్ళకి ఎలా ఉంటుంది, 1% డిఫరెంట్గా ఉంటుందా? మూడోది ఎందుకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది? ఇది ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ అమ్మా. లెట్ మీ టెల్ యూ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెన్స్ ఇన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అసలు యాక్చువల్లీ మూత్రాశయంలో దాని క్వాలిటీ ఏంటి? కొంతసేపు వరకు యూరిన్ ఒక మోస్తరుగా ఆగేంత వరకు బిచ్చుకుంటూ ఉంటుంది, మీకు ఏం సెన్సేషన్ రాదు. ఒక 300-400 ml అయిన తర్వాత మూత్రం పోయాలని ఒక ఫీలింగ్ తెప్పిస్తుంది. పోసేటప్పుడు అది కంట్రాక్ట్ అవుతుంది, మూత్రం బయటకు వస్తుంది. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద యూరినరీ బ్లాడర్. కానీ దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ద హోల్ బ్లాడర్ గెట్స్ ఇన్ఫ్లేమ్డ్. అంటే మనకు నోరు పొక్కినట్టు అవుతుంది. నోరు పొక్కినప్పుడు మనం తినాలంటే కష్టంగా ఉంటుంది కదా, అలానే ఈ బ్లాడర్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇట్ డజంట్ ఓపెన్ అప్. ఇవి విచ్చుకోవాలంటే బాగా నొప్పిగా ఉంటుంది. సో కొద్దిగా యూరిన్ రాగానే పోసేయాలి అని ఒకటి ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్. ఈ బ్లాడర్ ఇన్ఫ్లేమ్ అయిన దానివల్ల ప్రతిసారి అది కొంచెం కంట్రాక్ట్ అయినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. సో పెయిన్ వైల్ పాసింగ్ యూరిన్. సో ఫ్రీక్వెన్సీ అండ్ పెయిన్, ద సిమ్టమ్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్. ఎవరైనా కానీ, అది మగవారు కానీ ఆడవారు కానీ చిన్న పిల్లలు కానీ, సిమ్టమ్స్ ఇవి మాత్రమే. సో యు ఆర్ నాట్ అలౌడ్, అంటే ఆ బ్లాడర్ విచ్చుకోదు, అది కంట్రాక్ట్ అయినప్పుడు పెయిన్ అవుతుంది. సో యూ విల్ ఎండ్ అప్, మీరు మాటికి యూరిన్ వెళ్తూ ఉంటారు. పోసినప్పుడంతా ఒక్కొక్క చుక్క పడినప్పుడంతా మీకు ఆ నొప్పి వస్తూ ఉంటుంది. అసలు యూరిన్ పోయబుద్ధి కాదు. చాలామంది నీళ్ళు కూడా తాగరు, ఎందుకంటే యూరిన్ ఎక్కువసార్లు పోయాల్సి వస్తుంది, ఎక్కువ నొప్పి వస్తుంది అన్న ఉద్దేశం. సో అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అంటే ఏమవుతుంది సిమ్టమ్స్ అనేది.